of God. అయితే వారు దేవుని వాక్యాన్ని గైకొన్నారు. So you know what God did? దేవుడు ఏం చేశాడు తెలుసా? He opened a door for them. ఆయన వారి కొరకు ద్వారాలు తెరిచాడు. What was that door? ఏంటండి వారికి తెరవబడిన తలుపు? What was that door? ఏ తలుపు తెరవబడింది? Firstly, after the Reformation తరువాత the great missionary movement started. మిషనరీ మూవ్మెంట్ అనేది ఆరంభమైనది. What was the missionary movement? ఈ మిషనరీ మూవ్మెంట్ అంటే ఏంటి? Scores of missionaries started going out to various parts of the world with the gospel. మరి విస్తారంగా మిషనరీలు లేవనెత్తబడి ప్రపంచ నలుమూలలా క్రీస్తు సువార్త కొరకు బయలుదేరి వెళ్ళారు. Hudson Taylor went to China. హడ్సన్ టైలర్ గారు చైనాకు వెళ్ళారు. David Livingstone went to Africa. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. Adoniram Judson went to Burma. అదోనిరామ్ జడ్సన్ బర్మాకి వెళ్ళాడు. William Carey came to India. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. When they came, what did they do? వారు వచ్చినప్పుడు ఏం చేశారు? Tell me, what did they do? విలియం కేరీ ఒకవేళ మిషనరీగా వచ్చి ఏం చేశాడు ఆయన? The first thing every missionary did was this. ప్రతి మిషనరీ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే translated the Bible into the native language. బైబిల్ని ఆ ప్రాంతంలోని వారి సొంత భాషల్లోనికి తర్జుమా చేశారు. Today if you have a Bible in your language, ఈ రోజు నీ యొక్క సొంత భాషలో నీ చేతిలో బైబిల్ ఉన్నదంటే it was because of the missionary movement of the Philadelphia church age. ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఆరంభమైనటువంటి ఈ మిషనరీ మూవ్మెంట్ ని బట్టి మన చేతిలో బైబిల్ వచ్చింది. The dark ages ended because the Bible came into existence. బైబిల్ వెలుగులోనికి వచ్చింది గనుక మరలా ఈ చీకటి యుగం ముగించబడింది. To all the nooks and corners of the world the missionaries went. ప్రపంచ నలుమూలలకి మిషనరీలు బయలుదేరి వెళ్ళారు. Never before was that witnessed. అంతకు ముందు ఎన్నడూ లేనటువంటి విధముగా not even the apostles could do what the missionaries did. మరి ఈ మిషనరీలు చేసిన పరిచర్య అపోస్తలులు కూడా చేయలేకపోయారు. The whole world was inundated by the gospel. ప్రపంచమంతా సువార్తతో ముంచబడింది. The great missionary movement. మరి గొప్ప మిషనరీ మూవ్మెంట్ then came the 1500 సంవత్సరాల తరువాత ఆరంభమైనది. then came the great revivals. ఆ తరువాత గొప్ప ఉజ్జీవము వచ్చింది. It's sad that today Christians don't know what these revivals are. మరి ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవుల్లో విచారకరమైన విషయం ఏంటంటే ఆ ఉజ్జీవం ఏంటో చాలా మందికి తెలియదు. We have revival meetings, right? మనందరం ఉజ్జీవ కూడికలు పెట్టుకుంటాం కదండి. Right? It's very nice, nothing wrong. తప్పు కాదండి ఉజ్జీవ కూడికలు పెట్టుకోవడం. We have it too. మేము కూడా పెట్టుకుంటాం. But it's nothing like the true revivals that took place in those days. అయితే ఆ దినాల్లో వచ్చినటువంటి ఉజ్జీవం నేటి దినాల్లో ఎక్కడ కనబడట్లేదు. Men like John Wesley, జాన్ వెస్లీ వంటి దైవజనులు, George Whitfield, జార్జ్ విట్ఫీల్డ్, Jonathan Edwards, జొనాథన్ ఎడ్వర్డ్ గారు, Charles Finney, చార్ల్స్ ఫిన్నీ వంటి దైవజనుడు, D.L. Moody, డిఎల్ మూడీ గారు, C.H. Spurgeon. సిఎల్ స్పర్జన్ గారు. These people shook the world with the gospel. ఈ గొప్ప దైవజనులు మరి ప్రపంచాన్ని క్రీస్తు సువార్తతో కదిలించి వేశారు. They turned the world upside down. వారు ప్రపంచాన్ని తలక్రిందులుగా మార్చేశారు. The greatest preachers of history are in this church period. ప్రపంచ చరిత్రలో గొప్ప ప్రసంగికులు బోధకులు ఎప్పుడు బయలుదేరారంటే ఈ రివైవల్ కాలంలోనే. The prince of preachers was Charles Spurgeon. మరి చార్ల్స్ స్పర్జన్ ని మరి ప్రసంగ ప్రబోధకుడని పిలిచేటువంటి వారు. D.L. Moody who shook 2 continents for Christ. డిఎల్ మూడీ గారు 2 ఖండాలను క్రీస్తు కొరకు కదిలించేశాడు. When Charles Finney preached, చార్ల్స్ ఫిన్నీ ప్రసంగిస్తే wine shops in the whole city will be closed down forever. ఆయన ఒక్క ప్రసంగం చేస్తే ఆ వాక్యానికి ప్రభావితం ద్వారా ఆ పట్టణంలో ఉన్న వైన్ షాపులన్నీ క్లోజ్ అయిపోయాయి. And nobody would drink ever again in that city. ఆయన వాక్యం విన్న తరువాత పాపాలు ఒప్పుకొని ఇంకెన్నడూ ఎవరు త్రాగటానికి బానిసలవరు. Thousands of people would get saved in his meetings.